తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో ఈరోజు అటు రైతులు కానివ్వండి, ఇటు నగర ప్రజలు కానివ్వండి, అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉండాల్సిన నీరు కొరతతో హైదరాబాద్ నగరాన్ని కూడా తాగునీరు ప్రమాదం ఏర్పడే పరిస్థితి స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఒక దగ్గర దీనికి ఒక కంటింజెన్సీ ప్లాన్, దీనికి ఏ రకంగా ప్రత్యామ్నాయం చూడాలని చెప్పేసి ఇప్పుడు కూడా మరి చెప్పే పరిస్థితులు లేరు. మరి ఎక్కడ కూడా దీనికి సమయత్తం అవుతున్నట్టు కూడా ప్రభుత్వం దగ్గర కనపడతలేదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు ముఖ్యంగా గత 2 నెలల నుంచి కూడా దీనిపైన సుదీర్ఘంగా ప్రజానికంలో చర్చ జరుగుతూ ఉంది. కాళేశ్వరం యొక్క గొప్పతనం, కాళేశ్వరం యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతూ ఉన్నది, సంపూర్ణంగా అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని చెప్పి ఆలోచన చేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేని పని అపోహలు సృష్టించి కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేసి మరి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ సర్కార్ ఈరోజు ఇదే కాళేశ్వరం పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదని స్పష్టంగా కనపడుతూ ఉన్నది. గత సంవత్సరం కూడా ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియాలో కూడా స్పష్టంగా తెలియజేసినారు. గతంలో 10-11 సంవత్సరాలలో మరి ఈ యొక్క విజయాలు అయితే పంట పెరుగుదలకు కానివ్వండి, ప్రొడక్టివిటీ పెరుగుదలకు కానివ్వండి, వ్యవసాయం బాగోగుల గురించి కానీ, రైతు ఆత్మహత్యలు తగ్గాయంటే మరి ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితమే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైందని చెప్పేసి ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా కూడా చెప్పినట్టు మాట వాస్తవం. దీన్ని పదే వక్రీకరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ వస్తూ ఉన్నది. అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయి ఈరోజు 31 నెల దగ్గర పూర్తి వస్తున్న సందర్భంలో ఇంకా కూడా ప్రజలకి ఏది అవసరమో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ ఇంకా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దిక్కుమాల, ఎంత దిగజారు రాజకీయం అంటే గతం 2 సంవత్సరాలలో కూడా కాళేశ్వరంలో అనేక కాంపోనెంట్లు కాళేశ్వరంలో మరి భాగమైనటువంటి అనేక కాంపోనెంట్లు వాడుకొని మరి మంచి ఫలితాలు తెచ్చుకొని కూడా కాళేశ్వరం నిరుపయోగం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలము కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం సుందీలనే కాదు, అనేక కాంపోనెంట్లు ఉన్నాయి దీంట్లో. వీటన్నిటిని కూడా వాడుకొని 2 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ యొక్క అవసరం ఏర్పడ్డది. చాలా సందర్భాల్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఎందుకు మీరు కట్టినారని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చుక్క నీరు లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి గురించి అల్లాడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేడిగడ్డ దగ్గర రోజు 7 టీఎంసీల నీరు వృధాగా పోతోంది కిందికి. అంటే 1,00,000 క్యూసెక్ల నీరు రోజు వృధా పోతా ఉన్నది. ఇప్పుడు వారికి సమానం చెప్పాలా? ఎందుకు వారికి సమానం దొరికింది ఇప్పుడైనా తెలుసుకోవాలి. వాళ్ళు మేడిగడ్డ దగ్గర కట్టాల్సిన అవసరం ఎందుకు ఏర్పడ్డదని చెప్పి మరి ఇప్పుడు వారన్నా ఇప్పుడైనా జ్ఞానోదయం కావాలా, తెలివి తెచ్చుకోవాలా. ఇంకా కూడా అంత పెద్ద ఎత్తున నీళ్లు పోతున్నాయి అని చెప్పేసి అధికారికంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వెలువడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఎంత అజ్ఞానంతో, ఎలాంటి అవగాహన లేకుండా నీళ్ళు ఎక్కడి అని అడుగుతున్నాడు. నీళ్ళు ఎక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తే కదా ఎత్తుకుపోవడానికి అని చెప్తాడు. అంత పరిజ్ఞానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి దొరకడం తెలంగాణ ప్రజలకు దౌర్భాగ్యం, దురదృష్టం. ఇలాంటి ముఖ్యమంత్రి తన రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ నిజాన్ని కూడా అబద్ధం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఎందుకు మీరు ఎక్కడికి వెళ్ళి ఎత్తుతలేరంటే ఎన్డీఎస్ఏ పేరు మీద తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేడిగడ్డ దగ్గర నీళ్లు ముయ్యకుండా, మేడిగడ్డ దగ్గర గేటు ముయ్యకుండానే నీళ్ళు ఎత్తిపోయొచ్చు అని చెప్పి పదే నిపుణులు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ కూడా చెప్తా ఉంటే పడి చెవున పెట్టేసి మరి రాజకీయానికి ప్రాధాన్యత ఇస్తూ ఇది విఫల ప్రాజెక్టు చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ఎన్డీఎస్ఏ చెప్పింది క్లియర్గా మీరు దాన్ని మరమ్మతులు చేసి వాడుకోవచ్చు అని చెప్తే కూడా మరి దాన్ని మరమ్మతులు చేయకుండా
ఎప్పుడు కూడా ఇన్ని రోజులలో 2.5 సంవత్సరాలు కావస్తా అన్నది ఏ రోజైనా సరే ఎన్డీఎస్ఏ ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడా? ఏ రోజైనా ఒక లెటర్ రాసినాడా? 73 సార్లు నిన్న ఢిల్లీ కలుపుకుంటే 73 సార్లు ఢిల్లీ పోయినాడు. ఒక్కసారన్నా ఎన్డీఎస్ఏ అధికారులతో ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసినాడా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మెట్రో స్వాధీనం చేసుకోవడానికి, మెట్రో ఉన్నటువంటి 350 ఎకరాలని కాజేయడానికి, దాని ద్వారా రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి, తన అన్యాయాలకు అప్పచెప్పడానికి రోజు మెట్రో మెట్రో అని చెప్పి 10 సార్లు పర్యటించినవే, ఉత్తరాలు రాసినవే. ఇదే మేడిగడ్డ గురించి ఎందుకు లెటర్ రాయలేదు నువ్వు? ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు నిలదీయలేదు? ఎందుకు మీ ఎంపీలు అడగలేదు? బీజేపీ ఎంపీలు అడగలేదు? కేవలం ఎన్డీఎస్ ఒక సాకుగా చూపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్. మీరు వచ్చిన తర్వాత మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఆర్మీలో పనిచేసినటువంటి అపారమైన అనుభవం ఉన్నది. మరి మిలిటరీలో తనకున్న పరిచయాలతో మరి ఆ రోజు మరి మిలిటరీలో ఆర్మీలో ఇంజనీరింగ్ అనుభవం ఉన్నటువంటి కల్నల్ పరీక్షిత్ గారిని మరి కాళేశ్వరం పునరుద్ధరణకి, అదేవిధంగా ఎస్ఎల్బిసి టన్నెల్కి, ఆ ఎస్ఎల్బిసి టన్నెల్ తవ్వకాలకి ఒక సలహాదారుగా పెట్టుకున్నారు. కల్నల్ పరీక్షిత్ గారు అపారమైనటువంటి ఇంజనీరింగ్ అనుభవం ఉన్నటువంటి మిలిటరీ ఆఫీసర్ కల్నల్ పరీక్షిత్ గారిని ఈ 2 ప్రాజెక్టులకి సలహాదారుగా పెట్టుకున్నారు. మన యొక్క పునరుద్ధరణ కార్యక్రమం, కాళేశ్వరం పునరుద్ధరణ కార్యక్రమం, అదేవిధంగా టన్నెల్ గురించి, ఎస్ఎల్బిసి టన్నెల్ తవ్వకాల గురించి. మరి కల్నల్ పరీక్షిత్ గారు వచ్చి పర్యవేక్షించి మరి ఇలాంటి పరిస్థితుల్లో, మరి విపత్కర పరిస్థితి ఈరోజు, అలాంటి పరిస్థితుల్లో దాన్ని స్టడీ చేసి దాని రిపోర్ట్స్ తయారు చేసి మరి వచ్చారంటే మేము అనుకున్నాం మరి ఒక మిలిటరీ ఆఫీసర్ తీసుకొచ్చారు కదా, యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క మేడిగడ్డని పునరుద్ధరించి ఎక్కడ నీళ్ళెత్తుతారేమో ఆలోచన చేసినాం. మాకున్నటువంటి సమాచారం ప్రకారం పరీక్షిత్ గారు పూర్తిగా తన అనుభవంతో బ్యారేజీలని మరి గ్యాఫర్ డ్యామ్ నిర్మించి తప్పకుండా దీన్ని వినియోగించవచ్చు అని చెప్పి సలహా ఇచ్చినట్టు కూడా మాకు స్పష్టంగా మాకు సమాచారం ఉంది. మరి ఇదే కల్నల్ పరీక్షిత్ గారు ఈ సలహా ఇచ్చిన సలహా నచ్చక ఆయన సలహాను కూడా పెడి చెవున పెట్టి మరి వారు కూడా పక్కన పెట్టినట్టు కనపడ్డది. వారు కూడా ముందున్నట్టు తన ఏ రకంగా మరి మిలిటరీ ఆఫీసర్ కాబట్టి దీన్ని ఉపయోగపడాలి, ఇంజనీర్ కాబట్టి ఏ ఇంజనీర్ ఏం ఆలోచన చేస్తాడు? ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు, ఇలాంటి అడ్డంకులు వచ్చినప్పుడు దాన్ని అధిగమించడమే కదా ఇంజనీర్ ఒక పని. ఇంజనీర్ ఒక పని ఎందుకు? దానికి ఒక సమస్యకి పరిష్కారం చూపెట్టడమే ఇంజనీర్ ఒక బాధ్యత. ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో పాటు అనుభవం గలటువంటి మిలిటరీ అధికారులు కూడా, ఇంజనీర్లు కూడా దీన్ని వాడుకోవచ్చని దీనికి ఒక పరిష్కారం చూపెడతా ఉంటే పరిష్కారాన్ని ఫాలో అయ్యేటువంటి దాన్ని పాటించడానికి ముఖ్యమంత్రి గారు ముందుకు రావట్లేదు. కాబట్టి అంటే యుద్ధ ప్రాతిపదిక చేయాల్సిన అవసరం. విపత్తు అంటే కేవలం వరదలు వచ్చినప్పుడే కాదు, ఇలాంటి పరిస్థితి కూడా. మరి ఈరోజు ఇంత తీవ్రమైన సమస్య కరువు అంటే కరువు ఒక విపత్తు లాంటిది. పొద్దున కరువు వచ్చేటువంటి ప్రమాదం కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ నీతి కొరత రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మరి ఇటు అధికారులపైన కానీ, ఇటు మిలిటరీ నుంచి అధికారులపైన, ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. కాబట్టి ఎవ్వరు సలహాలు కూడా మరి తీసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా కనపడతలేదు. కాబట్టి ప్రభుత్వానికి చేత కావట్లేదని స్పష్టంగా కనపడుతూ ఉన్నది. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా గతంలో పనిచేసిన అనుభవం ఉన్నటువంటి మంత్రులు, మరి హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ నిర్వహించినటువంటి మంత్రులు చాలామంది మా పార్టీ కూడా మీరు 3 నెలలు మాకు అప్పచెప్పండి, దీని ఏరా వినియోగం తీసుకురాలో చేసి చూపెడతామని చెప్పి ఛాలెంజ్ చేస్తే కూడా తోక ముడుచుకొని రాజకీయాలు చేసుకుంటూ మరి ముఖం చాటేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు వారి మంత్రులు. 3 నెలలు మాకు ఇవ్వండి, మాకు బాధ్యతలు ఇవ్వండి, మీరు చూడండి, మీ ఎంబడే ఉంటాం, మీకు సలహాలు ఇస్తాం, సూచనలు ఇస్తాం, ఏ రకంగా వాడుకోవచ్చో చెప్తామని చెప్తే కూడా మరి దాన్ని పాటించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి మరి ఈ రేవంత్ రెడ్డి గారు మరి పూర్తిగా బాధ్యత వారే వహించాలా. సాగునీరు లేక, తాగునీరు లేక రేపు ఈ యొక్క కరువు వస్తే దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మరి మనం చూస్తూ ఉన్నాం ఎల్నినో ఎఫెక్ట్ ఇంకా రోజు రోజుకి బలపడుతుంది, ఇంకా చాలా చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి రాబోతాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అందరూ కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చెప్తా ఉన్నారు. అసలు ఎల్నినో అనేది ఇప్పుడు చూస్తూ ఉన్నాం, కానీ ఎల్నినో రూపంలో రేవంత్ రెడ్డి కనపడతా ఉన్నాడు ఇక్కడ.
మన కళ్ళ గడపడుతున్నాడు. అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈయన ఒక తుగ్లకు, అదేవిధంగా ఒక హిట్లర్, ఇద్దరి కాంబినేషనే ఈరోజు ఒక రేవంత్ రెడ్డి కనపడుతున్నాడు. ఒక సైకోలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు, ఒక శాడిస్ట్లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం అన్న తరపు బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు అందరూ సూచన సలహాలు తీసుకొని పాటించి ముందుకు వెళ్ళి రైతాంగాన్ని కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే బాధ్యత తీసుకోలే తప్ప రాజకీయాలు చేస్తే మాత్రం రేపు పొద్దున్న ఖచ్చితంగా వారికి ప్రజల